అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మల్లేశ్వరి గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి తండ్రి గారు వీరబాబు, అలాగే ఆవిడ తల్లి గారు సూర్యవతి. సో వారు నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ, ఆవిడ తండ్రి గారు 7 సార్లు అయ్యప్పమాల వేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, అలాగే ఆవిడ తల్లి గారు దుర్గాదేవికి పూజలు చేస్తూ, శివుడికి పూజలు చేస్తూ, అలాగే సాయిబాబాకి, నూకాలమ్మకి ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న కుటుంబంలో పుట్టిన మల్లేశ్వరి గారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా నమ్ముకున్నారు? ఇట్టి గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోన విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుడి నామకు వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు మల్లేశ్వరి. నా తల్లిదండ్రుల పేరు, నా తండ్రి పేరు వీరబాబు, తల్లి పేరు సూర్యవతి. మా నాన్నగారు మరి ఎక్కువగా పూజలు ఎక్కువ చేసేవారు. సోమవాళ్ళకి చేసేవాడు, అయ్యప్ప మాల వేసేవాడు. ఇంకా చాలా నిష్టగా ఎక్కువగా చేసేవారు. ప్రతి దాంట్లోని కూడా ఇంకా చేయలేని పూజ అంటూ లేదు. అందువలన మా అమ్మగారికి కూడా పిల్లలు పుట్టలేదు. ఒక 7 సంవత్సరాల వరకు మా అమ్మగారు చాలా ఇబ్బంది పడేవారు. పిల్లలు లేరు అంటే మా అమ్మ కూడా చాలా బాధపడింది. పూజలు కూడా చాలా ఎక్కువ చేసేది మా అమ్మ. పూజలు బాగా ఎక్కువ చేస్తే ఎక్కువ దుర్గమ్మ గుడికని, నూకాలమ్మ గుళ్ళకని, శివాలయం గుళ్ళకని ప్రతి గుళ్ళకి వెళ్ళేది అమ్మ. మా నాన్నమ్మ యేసుప్రభుని నమ్ముకుంటుంది. నువ్వు నీకు పిల్లలు ఇవ్వట్లేదు అంటున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి అన్నా నమ్ముకో, లేకపోతే ఓ బిడ్డను ఎవరినన్నా నువ్వు దత్తత తీసుకుంటే నీకు బిడ్డని ఇస్తాడో కట్టని చెప్పేది. అలాగే మా అమ్మ చాలా బాధపడేది పిల్లలు లేరని బాధపడితే మా చిన్నమ్మకి 3 అమ్మాయిలే. అందులో సంవత్సరం మధ్యలో ఉన్న పాపని, 2వ పాపని మా చిన్నమ్మ మా అమ్మకి ఇచ్చింది దత్తత. కానీ మా చెల్లి వచ్చిన తర్వాత మా అక్కని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న తర్వాత కూడా పిల్లలు లేరు అంటూనే ఉండేవారు. ఉంటే మా నాన్నమ్మ అనేది గుడికి రా, ప్రార్థనకి రా, చర్చికి రా, నువ్వు దేవుడిని నమ్ముకో, నీవు దేవుడు పిల్లల్ని ఇస్తాడని అనేది. అలాగే విశ్వాసంతో మా అమ్మకి దేవుడు అంటే చాలా ఇష్టం. అదే విశ్వాసంతో మా నాన్నమ్మ చెప్పగానే మా అమ్మ నమ్మి చర్చికి వచ్చి మా అమ్మ మా నాన్న కూడా ఇద్దరు రక్షణ తీసుకున్నారు. రక్షణ తీసుకున్నాక తర్వాత రక్షణ తీసుకోక ముందే విశ్వాసం కలిగి గుడికి వెళ్ళేది. గుడికి వెళ్తుండగానే నేను కడుపులో పడ్డాను. 7 సంవత్సరాల తర్వాత మాల వేసుకున్న పుట్టలేంది. మా అక్కని దత్తత తీసుకున్నాక కూడా పుట్టలేంది. దేవుణ్ణి నమ్ముకున్నాక డాక్టర్ కే.ఏ. పాల్ గారని, బర్నబాస్ గారని మా వీధిలోనే పాల్సన్ గారని సంఘం ఉండేది. అయ్యగారి పేరు పాల్సన్ అయ్యగారు. సంఘం ఉండేది. సంఘంలో మేము చిన్నప్పుడు నాకు 4 వయసు వచ్చిన కాడి నుంచి కూడా నేను సండే స్కూల్కి వెళ్ళి 4వ సంవత్సరం నుంచి కూడా అమ్మ సండే స్కూల్కి పంపింది. అలాగే నాకు 9, 10, 12 వచ్చే వరకు కూడా అక్కడే సాముతున్నారు ఫస్ట్ వీధిలో నేను చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అలా చదువుకుంటేనే మాది కాకినాడలో డైలీ పారం సంజీనగర్ అన్న డాక్టర్ కే.ఏ. పాల్ గారు పెట్టిన, బర్నబాసయ్య గారు పెట్టిన సంఘంలోకి మా నాన్నగారు, మా అమ్మగారు ఇక్కడి నుంచి ఈ సంఘం నుంచి మేము ఆ సంఘానికి వెళ్ళాం. మాకు మా నాన్నగారు ఇలాగే దేవుడిలోకి వెళ్తే బిడ్డను కట్టించారని మాకు 3వ వీధిలో మాకు చుట్టాలు ఉంటే వాళ్ళ ద్వారాగా మేము సంజీనగరం వెళ్ళి అక్కడ చర్చి సంఘం ఉంటే ఆ సంఘంలో నాకు 11, 12 వయసు వచ్చిన కాడికి నేను చదువుకుంటున్నాను. మా అక్క నాకు 11, 12 వయసు వచ్చిన కాడి నుంచి కూడా నేను ఆ సంఘంలో కే.ఏ. పాల్ గారు, బర్నబాస్ అయ్య గారు చర్చిలో మేమిద్దరం కూడా మాకు ఇంకా వెళ్ళిన కాడి నుంచి కూడా చాలా బాగుంది. అక్కడ సంఘంలో ఇంకా పాటలేటి ఇంకా అన్నీ అక్కడే మమ్మల్ని అక్కడ ఒక 10 మంది ఉండేవాళ్ళు. ఆ 10 మందిలో మేము 10 మంది అంటే ఆ చర్చే అది, కానీ ఒక సంస్థ కింద కే.ఏ. పాల్ గారు నడిపించేవారు. నడిపితే ఆ సంఘంలో మేము ప్రతి విషయంలో కూడా పాటల్లోనేంటి అన్నిటిలో కూడా నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా నమ్మకం. అలాగే మా అక్క, మా చెల్లి, మా అక్క, నేను, ఇంకా మా ఫ్రెండ్స్ గట్రా మొత్తం 20 మంది పైన ఉంటాం మేము. లేడీస్ ఎక్కువ. అలా సంఘంలో ఎక్కువ వాడబడి చివరికి నాకు తర్వాత 10th అయిపోయాక అక్కడి నుంచే
అక్కడికి వెళ్తాం, మళ్ళీ అందరం ఫస్ట్ మళ్ళీ మా ఇంటికి రావటం, ఇంకా అలాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. 10th నుంచి కూడా జగన్నాథపురం స్కూల్లో చదివాను, ఎంయూపీ స్కూల్లో. అక్కడ చదువుతున్నప్పుడు కూడా నేను ఎప్పుడూ కూడా దేవుని వదలలేదు. ఎప్పుడు మంగళవారం శుక్రవారం ఉపవాసాలు ఉండేదాన్ని. ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఇంకా ఇష్టం, చాలా ఇష్టం, చాలా చాలా ఇంకా చెప్పలేనంత. నాకు చాలా ఇష్టం. అప్పుడు 6, 8, 10 వరకు కూడా వంతెన కాడి వరకు మా అమ్మ మా నాన్నగారు కూడా మమ్మల్ని ఇంకా అలా చదివించుకుంటూ అలా చూశారు. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాక అప్పుడు కూడా నేను సంఘం వదలలేదు, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వదులుతాను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎంతో నేను ఏమి అడిగినా ఇచ్చాడు గొప్ప దేవుడు, అందుకే నాకు చాలా ఇష్టం. అప్పుడు 10th క్లాస్ వరకు చదివేసుకున్నాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నేను సిబిఎం కాలేజ్లో చదివాను. అయిపోయాక కూడా నాకు సిబిఎం కాలేజ్ చదివాక అమ్మ నువ్వు ఏమైనా చదువుతావు అని నన్ను అడిగింది మా అమ్మ. నేను డిగ్రీ చదవాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసింది పిహెచ్జిలో చదివాక నాకు నచ్చలేదు. అక్కడ నచ్చకపోతే అమ్మ నాకు నర్స్ అవ్వాలని ఉందమ్మా అంటే, సరే అమ్మ జాయిన్ అవ్వని జనప్రియ నర్సింగ్ హోమ్లో జాయిన్ అవ్వాను. నేను అప్పుడు కూడా యేసయ్య అని చిత్తమైతేనే నేను చదవాలనుకుంటున్నాను నువ్వు అని అడిగాను. అలాగే ఎగ్జామ్స్ అంతట్లో కూడా మార్కులు బాగా వచ్చాయి, నాకు 675 వచ్చాయి. నేను నలుగురు ఆడపిల్లైనా మాకు ఎప్పుడు లోటు లేదు. మా నాన్న చాలా బాగా చూస్తాడు, కానీ మా నాన్న ఇప్పటికీ కూడా మమ్మల్ని నన్ను ఎంతగానో ప్రేమగా చూస్తాడు. అమ్మ అయితే చాలా ఇష్టం, మా అమ్మకంటే చాలా ఇష్టం. నేనంటే చదువుకోమంటే ఏం చదువుకోమంటే అదే చదువుకునేది. అలాగే మా ఇంటికాడ నుంచి నేను కాలేజీకి వెళ్ళేదాన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయాక ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, అమ్మ నీకు పెళ్లి చేసేస్తానన్నారు. నాకు యేసుప్రభు పెళ్ళి కావాలమ్మా అని అడిగి, అంటే కూడా ఎవరన్నా చూసేవారు సంబంధాలు. నాకైతే సంబంధం చూశారు కానీ 1, 2 చూశారు. అమ్మ మనలో యేసుప్రభు ఏముంటే నువ్వు ఇందుకు పెళ్ళి చేసుకో, దేవుడు బిడ్డనిస్తాడని అడిగాడు. అలాగే నేను దేవుని చిత్తం అయితే నాకు ఇవ్వమని నేను శుక్రవారాలు ఉపవాసం అడిగాను. అయినా నాకు దేవుడు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే నాకు సంబంధం వచ్చింది, 2వ సంబంధం ఇది. ఫస్ట్ది వచ్చింది హిందువులలో. నాకు హిందూ పెళ్ళి అయితే నేను చేసుకొని పూజలు కట్ట ఎక్కువ నేను అప్పటికే అన్నాను. అప్పుడు తర్వాత మా ఈ ఊళ్ళోనే కాజులూరులోనే మా బావగారు నీకు సంబంధం చూసాము అని మా అమ్మగారికి చెప్పారంట. పెద్ద అమ్మాయికి చేస్తావు కదా, తనకి కూడా చేసా అంటే చదువుకుంటుంది, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఇంకా చేయనంది మా అమ్మ. చేసేమ్మ మంచి సంబంధం అంట అని మా అమ్మ అన్నది. అన్నప్పుడు కూడా నేను యేసుప్రభు పెళ్ళి అయితేనే చేసుకుంటానమ్మా అన్నాను. అయితే అంటేనప్పుడు నేను అన్నాను, అమ్మ నేను యేసుప్రభు పెళ్ళి చేసుకుంటానంటే, ఊళ్ళమ్మ ఏదో పెళ్ళి చేసుకోనిది చేసుకోవాలి, ఏ టైంలో జరగాలి, ఇంకా చెల్లి 2 ఉన్నారు కదా అన్నది. అప్పుడు నేను చేసుకుంటూ నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు మా బావగారే. ఊళ్ళోనే సంబంధం ఉంది చేసుకో అంటే నేను చేసుకున్నాను. చేసుకున్నాక నిజంగా నాకు పెళ్లి చేశారే కానీ నాకు క్రిస్టియన్ పెళ్ళి ఎందుకు అవ్వలేదని బాధపడతాను. మా ఆయన కూడా క్రిస్టియన్సే కానీ వాళ్ళు నాకు పెళ్ళి మాత్రం హిందూ పెళ్ళి చేశారు. అయినా మా ఆయన మాత్రం క్రిస్టియన్సే, దేవుడిని నమ్ముకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే మా ఆయనకు కూడా ఇష్టమే. గుడికి చర్చికి గట్ట వచ్చారంట, కానీ నాకు దేవుడు పెళ్ళే చేయలేదని చాలా బాధ కలిగేది. అయినా కూడా దేవుడు నన్ను విడలేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అలాగే నా భర్తని యేసుప్రభు బిడ్డనే నాకు ఇచ్చాడు. వివాహం అయితే హిందూ పెళ్ళి అయింది కానీ నాకు నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా గుడికాడ అక్కడిక్కడ ఎక్కడ దిగితే అక్కడ కొబ్బరికాయలు కొట్టమనేవారు. నేను ఎప్పుడు తద్దులు గట్రా చేయమనేది మా అమ్మ. నాకు ఇష్టం ఉండేది కదా అనేదాన్ని నేను. అయినా సరే తద్దులు చేయమంటే తద్దులు చేశారు. చేసినా సరే నాకు అసలు నా మనస్ఫూర్తిగా ఎప్పుడు నేను తద్దులు చేసినా కూడా నేను ప్రార్థన చేసుకునే మొదలు పెట్టాను. అది తద్దులో కూడా కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాక అప్పుడు తద్దులు కూడా చేసుకున్నాను. దేవుడు కూడా నాకు నిజంగా చాలా గొప్ప దేవుడు. నన్ను ఎంతగానో చిన్నప్పటి నుంచి కూడా విడవలేదు. నిన్ను విడువని ఎడబాయన అన్న దేవుడు నన్ను విడవలేదు. అలాగే నన్ను ఎప్పుడు కూడా ఏది లోటు లేకుండా నా భర్త కూడా నాకు మంచి భర్తనిచ్చాడు. నిజంగా చెప్పాలంటే మా ఆయన చాలా నిజంగా నేను ఏమైతే కోరుకున్నానో అవన్నీ మా ఆయనలో ఉన్నాయి. నిజంగా నన్ను దేవుడు విడవలేదు. నాకు హిందూ పెళ్ళి అయినా సరే నన్ను విడవలేదు.
ఆ తోడున్నాడని నేను నమ్ముచున్నాను. నీ మార్గం అంతట్లో నీ దేవుడే నీ హోనికి తోడే ఉన్నాడని చెప్పాడు కదా. అట్టి విధంగా నా దేవుడు నాకు తోడే ఉన్నాడని నేను నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళికి కూడా పెళ్లి చూపులకి చిన్నమ్మ నేను పెళ్లి చేసుకోను అంటే నేను పెళ్లి చేసుకొని ఎందుకు పెళ్ళి అంటే నువ్వు మనిషిని కదా చూడకూడదమ్మా, మంచివాళ్ళు అంట కదా చేసుకొని మా చిన్నమ్మ చెప్పింది. నేను మనిషిని పెళ్లి కొడుకుని నేను చూసినా కూడా మా ఇతన్ని నేను చేసుకోననే చెప్పాను. నాకు చదువుకోవాలని ఉంది చిన్నమ్మ, నేను పెళ్లి చేసుకోననే చెప్పాను. అయినా మా చిన్నమ్మ చేసుకోమ్మా, వాళ్ళు మంచివాడంట, మీ బావగారు గట్రా చూసిన సంబంధం కదా అని మా చిన్నమ్మ ఒప్పించింది. అదేవిధంగా నేను చేసుకున్నాక తర్వాత నేను మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. వచ్చాక మా అత్తగారు కూడా యేసుప్రభుని నమ్ముకున్నదని తెలియగానే మేము సన్నిధికి వచ్చేవాళ్ళు. అలాగే మా ఆయనకి విపరీతంగా దగ్గు ఆయాసం గట్రా వచ్చేసింది. ఒకరోజు చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆయనకి ఆయాసం వచ్చేస్తుంది, తండ్రి నువ్వు తగ్గించాలని అడిగితే అమ్మగారు నువ్వు దేవుణ్ణి అడిగమ్మా నీకు దేవుడు ఇస్తాడన్నారు. అమ్మగారి ప్రార్థన వలన నేను నిజంగా అమ్మగారు అంటారు నువ్వు ఏదన్నా అడుగు విశ్వాసంతో నీకు దేవుడు ఇస్తాడని అమ్మగారు చెప్పేవారు. అలాగే మా ఆయనకి ఆయాసం గట్రా వచ్చినా సరే నేను దేవుణ్ణి అడిగాను. ఆయాసం వచ్చింది, టైఫాయిడ్ కూడా వచ్చింది. అందులో చాలా ఇబ్బంది పడ్డాను. అద్దింట్లో కూడా ఉన్నాను. అయినా దేవుడు ఇప్పుడు కూడా నన్ను ఏ లోటు లేకుండా చూశాడు. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. మా ఆయన గారికి ఏదో ఆయాసం వచ్చేస్తుందంటే అమ్మగారు అనేవారు ప్రార్థన చేయమ్మా దేవుడు స్వస్థపడతారు అన్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయాసం రావట్లేదు. నిజంగా మా అమ్మగారి ప్రార్థన చాలా గొప్పది. ఇప్పటి వరకు కూడా ఆయాసం రావట్లేదు. ఒకవేళ వచ్చినా కొన్ని రోజులు తగ్గిపోతుంది, ఆయాసం రావట్లేదు. తర్వాత నాకు 2 ఆడబిడ్డలే, 2 పెద్ద ఆపరేషన్ వల్ల పుట్టారు. నాకు 2 ఆరోగ్యమైన బిడ్డలను దేవుడిచ్చాడు. నాకు ఉద్యోగం కూడా నేను ఉద్యోగం చదువుకున్నాను, ఉద్యోగం చేసుకోవాలి, నాకు యేసుప్రభు పెళ్ళే కావాలనుకున్నాను. కానీ యేసుప్రభు పెళ్ళి కావాలంటే అవ్వలేదు కదా. అయినా అని నేను వదలలేదు. దేవుడిని నేను చదువుకున్నాను, నాకు నా ఊర్లోనే జాబ్ రావాలి కదా అని నేను దేవుడిని అడిగేదాన్ని. బైరాజ్ ఫౌండేషన్లో షుగర్ బీపీ చూసేదాన్ని. అందులో నాకు 6,000 జీతం ఇచ్చేవారు. 2 సంవత్సరాలు చేశాను, జీతం ఇవ్వట్లేదని 2 రోజులు మానేశాను, 2 నెలలు. తర్వాత నేను 3 నెలలు చాలా బాధపడ్డాను. అప్పులు చొత్త ఎక్కువగా ఉన్నాయి, ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కూడా దేవుడి కృప వల్లే కట్టుకున్నాను. అమ్మగారు ప్రార్థన చేశారు. అమ్మగారు నేను ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నానండి పిల్లలతోని అంటే ప్రార్థన చేసుకోమ్మా దేవుడు ఇస్తారన్నారు. అలాగే మా నాన్నగారు మా మధ్యగారు ఇద్దరు కూడా వచ్చి మా ఇల్లు కట్టారు. డబ్బులు అయితే నా దగ్గర లేవు, మేము బ్యాంకు లోన్ తీసుకున్నాం. అలాగే నా దగ్గర కట్టిన డబ్బులు 1 లక్ష రూపాయలు ఉన్నాయి. అయ్యే ఉన్నాయి. కానీ నా దేవుడు గొప్ప దేవుడు వల్ల నేను 11 లక్షలు విలువ చేసే ఇల్లు నేను అప్పుడు కట్టగలిగాను. నిజమైన దేవుడి కృప అంతానే. తర్వాత నాకు ఇల్లు కట్టకముందు నాకు 2 అమ్మాయిలు అయితే ముందు అమ్మాయి చాలా ఇబ్బంది పడ్డాను. నేను దేవుణ్ణి అడిగాను. ఒళ్ళంతా ఉబ్బిపోతుంది, నల్లగా ఎలా పడితే అలా అయిపోయేదాన్ని. అయిపోతే మందులు వాటి వల్ల నాకు అన్నం గట్ట తినబుద్ధి వేసేది కాదు పెద్ద పిల్లప్పుడు. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ అలా ఉండేదాన్ని, మందులు గట్ట వాడేదాన్ని. అమ్మాయిని పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. దేవుడు అప్పుడు బీపీ ఎక్కువగా ఉంది. అయినా దేవుడు అలా తన రెక్కల చాటున నన్ను కాచి భద్రపరిచాడు. అలాగే చిన్న బిడ్డ కడుపులో పడ్డది. దేవుడు నాకు నీ చిత్తమైతేనే ఆరోగ్యంగా ఉండే బిడ్డనివి ప్రభు అని నేను అడిగాను. చిన్న బిడ్డ పుట్టినప్పుడు కూడా నాకు పెద్ద బిడ్డ పుట్టినప్పుడు అంత బాధ చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఏమీ లేదు. చిన్న బిడ్డను కూడా పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. 2 ఆపరేషన్లే ప్రభు. నాకు దగ్గర అయితే ఓపిక లేదు ప్రభు, నువ్వే నాకు సహాయం చేయాలని. మా అమ్మ మా నాన్న అయితే నన్ను చాలా బాగా చూసేవారు. ఏం కలుగుతుంది కొనివారు, ఇప్పటికీ కూడా చాలా బాగా చూస్తారు. నిజంగా నాకు మా తల్లిదండ్రులు దేవుడు ఇచ్చినవారు. అలాగే నా భర్త, నాకు ఇచ్చిన 2 బిడ్డలు, నాకు వచ్చిన కుటుంబం కూడా మా అత్తగారు మా మామగారు చాలా మంచివారు. మా మామగారు అయితే చాలా మంచివారు. అమ్మ అనేవారు లేరు. అలాగే మా అత్తగారు నాకు దేవుడి బిడ్డలే కావాలంటే నేను అనేదాన్ని, మీరు వచ్చారు. మా అత్తగారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అందో చాలా బాగా చూసుకుంటుంది. మా అత్తగారు కూడా దేవుడి బిడ్డే. అది నేను ఇంకా దేవుడే వాళ్ళే వచ్చారంటే నాకు హిందూ పెళ్లి జరిగినా నాకు దేవుడి బిడ్డలే వచ్చారని నేను చాలా ఆనందపడ్డాను. నా ఆనందంగా అసలు దేవుడు చాలా అవధులే లేవు. నాకు ఏదైతే కావాలనుకున్నదో నాకు లైఫ్లో జరిగింది. అదంతా దేవుడి కృపే, దేవుడి సంకల్పమే. ఈ చిన్న శిక్ష దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చాలా వందనాలమ్మా, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మీ సాక్ష్యం ద్వారా యేసుప్రభు నామం మహిమపరచబడును గాక. మీ సాక్ష్యం చూసుకుంటే మీ అమ్మగారు నాన్నగారు అంతా హిందువులే. అవును సార్.
మీ నాన్నగారు వీరబాబు 7 సార్లు అయ్యప్ప మాల వేసినా మీ అమ్మగారు పిల్లలు కలగలేదు, కలగలేదు. మీరు పుట్టలేదు ఇంకా. సో మీ అమ్మగారు సూర్యవతి గారు కూడా దుర్గమ్మ పూజలు, సాయిబాబా పూజలు, నూకాలమ్మ గుడికి వెళ్ళి అక్కడ పూజలు, శివుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు ఎన్ని చేసినా మీ అమ్మగారు పిల్లలు పుట్టలేదు. సో ఎప్పుడైతే మీ అమ్మగారు యేసు ప్రభుకు ప్రార్థన చేసుకున్నారో అప్పుడు మీరు పుట్టారు. మా నాన్నమ్మ చెప్పిన ద్వారా. సో అలా యేసు ప్రభు మీ కుటుంబంలోకి వచ్చారు. చాలా వందనాలు. మీరు కూడా కేఏ పాల్ గారి చర్చ్కి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని తెలుసుకుని అక్కడ మీరు రక్షణ పొందారు. కాకినాడ సంజయనగరం. చాలా వందనాలమ్మా, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదా సిస్టర్ మల్లేశ్వరి గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తన జీవితంలో తన హిందూ కుటుంబంలో పుట్టి తన తండ్రి గారు విగ్రహారాధన చేస్తూ 7 సార్లు అయ్యప్ప మాల వేస్తూ, అలాగే వాళ్ళ తల్లిగారు కూడా ఎన్నో దేవతలకి పూజలు పునస్కారాలు చేస్తున్నా వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుకి ప్రార్థన చేశారో వారి నానమ్మ గారి మాట విని ఒకసారి యేసు ప్రభు నమ్ముకో అన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు వారికి సంతానం కలిగించారు. దాన్ని బట్టి వారు కృతజ్ఞతగా విగ్రహారాన్ని అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని కేఏ పాల్ గారి చర్చ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు రక్షణ పొందుకున్నారు. సో ఇట్టి గొప్ప సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. సో మీ జీవితంలో కూడా ఇట్టి గొప్ప రక్షణ మీకు దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా యథార్థంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీకు కూడా సిస్టర్ గారికి ఇచ్చిన గొప్ప రక్షణ, వారి కుటుంబానికి ఇచ్చిన గొప్ప రక్షణ మీ కుటుంబానికి మీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఎన్నో కుటుంబాలు ఆత్మీయంగా బలపడిలాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ, అలాగే ఈ చిన్న సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ లార్డ్.